అందుకే కీర్తన 66:12 రాయబడి ఉంది, దేవా నరులను మా తల మీద ఎక్కింపచేసేదివి, మేము నొప్పులోనూ నీళ్లలోనూ పడితిమి, అయినా సమృద్ధికరమైన స్థానానికి మమ్మల్ని నడిపించదువని ఇజ్రాయేలు జనులు చెప్పారు. హల్లెలూయా. అలనాడు బానిసత్వ శృంగాల్లో మగ్గిపోయి ఆ దేవాది దేవుని ముందు మొరపెట్టుకొని ఏడ్చిన ఇజ్రాయిలు అక్కడి నుండి బయలు వెళ్ళేటప్పుడు 6 లక్షల మంది పురుషులుగా బయలుదేరి వారి సర్వ సమృద్ధితో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వెండిని బంగారాన్ని సమస్తాన్ని దోచుకొని బయలుదేరి వారు గొప్ప వ్యక్తులుగా దేవుడు మార్చాడని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 21 నుండి 24, అదేవిధంగా నిర్గమకాండం 12వ అధ్యాయం 37 నుండి రాయబడి ఉంది. దేవుని బిడ్డ, ఆ యేసు క్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉన్నారని, ఆయన యొక్క కృప నీకు నిత్యము ఉండనని, ఆయన కృప ఉన్న చోట నువ్వు ఆ కృపను సంపాదించుకోలేవు. ఎవరన్నా ఒక వివాహానికి వెళ్తే ఆ వ్యక్తులు అడిగితే కాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ కానుక వారి హృదయంలో ఏది ప్రేరేపించబడుతుందో దాని ప్రకారం వారిస్తారు. అదేవిధంగా దేవుడు నీకు కృపావరాలను కూడా అనుగ్రహించగలడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుండి 9, 10 వాక్యాల ప్రకారం దేవుడు ఆయన కృప చొప్పున ఆయన చిత్తానుసారముగా 9 వరాలని అనేకులకు ఆయన అనుగ్రహించాడు. అపోస్తలుడు పౌలు 9 వరాలతో నింపబడ్డాడు. నా జీవితంలో దేవుడు 9 వరాలతో నన్ను నింపాడు. అదే దేవుడు ఆయన చిత్తానుసారంగా నీకు కొన్ని ఆత్మీయ వరాలను అనుగ్రహించును గాక. అన్య భాష అనే వరం, భాషలకు తర్జుమా వరం, వివేచన యొక్క వరం, అద్భుతాలు చేసే వరం, స్వస్థత యొక్క వరం, జ్ఞానవచన వరం, బుద్ధివచన వరం, విశ్వాసం యొక్క వరం, ప్రవచనం యొక్క వరం. ఈ విధంగా 9 వరాల్లో ఏదో ఒక వరం ఆయన కృప చొప్పున నీకు అనుగ్రహించగలరు. ఈ రోజున ఆయన కృప మీద మాత్రం ఆధారపడండి. మీ యొక్క బలం మీద మీరు ఆధారపడవద్దని మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను దేవుని యొక్క ప్రియ కుమారుడా కుమార్తె. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు ఆయన కృప చొప్పున ఆయన చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. హెబ్రీయులు 6:14లో దేవుడు చెప్పిన మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పరుచును, నాకంటే గొప్పవాడు ఎవరో లేరు కనుక నా మీద నేనే ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసుకొని చెబుతున్నాను. అబ్రహాం అని చెప్పిన దేవుడు ఈరోజు నీతో అదే మాట చెబుతున్నారు. ఆదికాండం 22వ అధ్యాయం 17, 18లో కూడా అలా రాయబడి ఉన్నది. ఆ దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడని, నీ యొక్క జీవితాన్ని ఆయన కృప మీద ఆధారపడ్డప్పుడు నేను గొప్ప వ్యక్తిగా మార్చగలను. ఆయన కృప ప్రకారం, ఆయన కృప మహదైశ్వర్యాన్ని బట్టి నీ యొక్క సమస్త అవశ్యతలను క్రీస్తు మహిమార్థమై ఆయన తీర్చగలడని ఫిలిప్పీయులు 4:19లో రాయబడి ఉంది. యేసు క్రీస్తు ప్రభులు వారి ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక సార్లు వారు అడగకుండానే వారి యొక్క వ్యాధులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన ఆలయాల్లో ఉన్నప్పుడు 18 ఏళ్ల గోని స్త్రీని ఆయన పిలిచి చేయబెట్టి స్వస్థపరిచాడు. 38 సంవత్సరాలు బెతిస్టా కోనేరు దగ్గర పడిపోయి ఉన్న వ్యక్తి అతను అడగలేదు, కానీ యేసు ప్రభు ఆయన కృప చొప్పున ఆ వ్యక్తిని నువ్వు పొరిపెత్తుకొని నడవమని నడిపించాడు. ఆలయాల్లో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు అనేక రకాలైన కార్యాలు పక్షవాయువు కలిగిన వారిని వారు అడగకుండానే స్వస్థపరిచారు. వారు చూసినప్పుడు ఆయన కలిగేది కనికరం, కృప. ఆ కృప కలిగిన ఆత్మ మీకు తోడుగా ఉండును గాక. రోమా 9:16లో రాయబడి ఉంది, పొందగోరు వాళ్ళని కాదు, ప్రయాసపడు వాని వలన కాదు, కానీ కరుణించు దేవుడు ఆయన కృప చొప్పున నీకు సమస్తాన్ని చేయగలడు. ఆయన కృపను నమ్ముదామా? ఆయన సంపూర్ణ కృపతో నిన్ను నింపగలిగిన సమర్థుడు నీ దేవుడు. సమర్థుడని నువ్వు నమ్ము. ఆయన సమస్త క్రియలు చేయగలడని, ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నిష్ఫలము కానేరదని ఇర్మియా 29:11లో ఆయన యొక్క ఉద్దేశాలు మేలైనవి, హానికి కాదు, కీడుకు కాదు, నీకు మంచిది మాత్రమే చేయగలదని నేను ప్రకటిస్తున్నాను. ప్రియ నా దేవుని కుమారుడా కుమార్తె, ఈ దినము నుండి ఆయన కృప చొప్పున అర్హత లేని నిన్ను దేవుడు అర్హుడిగా మార్చి గొప్ప వ్యక్తిగా మార్చునుగాక. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. నాతో కలిసి ఏకాంగీకారంతో ప్రార్థన చేయండి. ఆయన కృప కలిగిన ఆత్మ మీ మీద దిగిరాబోతుంది. హెబ్రీయులు 10:29లో కృప కలిగిన ఆత్మ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ కృప కలిగిన ఆత్మ నీ మీద వచ్చినప్పుడు అర్హత లేని నిన్ను దేవుడు అర్హుడిగా మారుస్తారు. ఆ యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తారు. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? నా చేయి మీద చేయి పెట్టండి.
దేవుని యొక్క శక్తితో నింపబడండి, కృపతో నింపబడండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో సమస్తమును మేలుగా చేయగలిగిన దేవుడు మీరని మేము నమ్ముతున్నాం. సాతాను యొక్క ప్రతి దుష్ట దృక్పథాన్ని గద్దిస్తున్నాం. న్యాయ ప్రమాణ విధులు మాకు లేవు ప్రభువా. మీ యొక్క కృప వీరి నిమిత్తమై మీరు సిలువలో మరణించి 3వ దినమున సజీవునిగా లేవనెత్తబడి సకల సంపూర్ణమైన కృపను మీరు ఇవ్వగలిగిన సమర్థుడని మేము నమ్ముకొని మీ సన్నిధిలో ఉన్నామయ్యా. దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితాన్ని ఎప్పటి వరకు నడిపించిన ఎబెనేజర్ ఇంకనూ నడిపించగలరని, వీరందరి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృప చొప్పున గొప్ప వ్యక్తులుగా వీరిని మార్చమని సాతాను యొక్క ప్రతి అడ్డంకులు అవరోధాలను తొలగిస్తున్నాను. వారి హృదయంలో కోరుకునే ప్రతి వాంఛ నెరవేర్చబడుగాక, వారి ప్రతి యత్నము సిద్ధింప చేయబడుగాక, వారి ప్రతి ప్రార్థన సఫలపరచబడుగాక, వారి కోరుకునే కార్యం ఇప్పుడే నెరవేర్చబడుగాక. మీ కృప చొప్పున అర్హత లేకపోయినా సరే వారికి అర్హత ఇవ్వండి దేవా. ప్రతి శోధన నుండి తప్పించుకునే ఒక మార్గాన్ని వీరికి ఇవ్వమని, వీరు గొప్ప దేవుడని నిరూపించుకోనమని, గర్భఫలాన్ని, సత్యఫలాన్ని, పెదవుల ఫలాన్ని వీరికి అనుగ్రహించమని, తోకలాగా కాకుండా తలలాగా, క్రింద వారికి కాకుండా పైవారిగా, అప్పు చేసేవారు కాకుండా అప్పిచ్చే కుటుంబాలుగా మీ కృప చొప్పున వీరు నింపమని, వీరు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీరున్న నగరం, పట్టణం, గ్రామాల్లో వీరి జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడినని యేసు క్రీస్తు అనే ఉన్నతమైన నామంలో వీరందరినీ దీవిస్తున్నామయ్యా. సమస్తము మేలుగా చేయండి. సాతాను యొక్క ప్రతి దృక్పథాన్ని బంధించి గద్దిస్తున్నాం. సాతానుడ ఈ క్షణంలో వారి కుటుంబాన్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని వదిలి వెళ్ళమని చెబుతున్నాం. ఈసాకును, అబ్రహామును, యాకోబును దేవా తరతరాలను ఆశీర్వదించిన దేవుడు మీరు గొప్ప దేవుడని, మీకంటే గొప్ప దేవుడు ఎవరో లేరని ఈ కాలంలో వింటున్న ప్రతి ఒక్కరిని నాతో కలిసి ఏకీభించి ప్రార్థించే ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని క్రీస్తు యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. దేవుని యొక్క కృప మీకు తోడుగా నీడగా ఉండును గాక. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. మెదడు లోపల పుండు ఉందని చెప్పారు. ఎంతకాలంగా ఉండేదట నీకు బాధ? 2-3 సంవత్సరాలుగా ఈ బిడ్డకు తలలో పుండండి. నేను ఆ తాతగారితో కూడా చెప్పాను స్కానింగ్ చేయించమని. యేసు ప్రభు వచ్చి 3 years 3 సంవత్సరాలు అయిందంట. వాళ్ళ తాతగారు ఇక్కడ ఉన్నారు. ఆయన చెబుతున్నాడు 3 సంవత్సరాల నుంచి బిడ్డ తల తిప్పితే చాలు తలలో విపరీతమైన బాధ అండి. తలలో మెదడులో పుండు పడింది. మెదడులో పుండు పడిన దాన్ని యేసుప్రభు తప్ప ఎవరు స్వస్థపరచలేరు. 5 రోజుల్లో యేసుప్రభు బిడ్డకు పరిపూర్ణంగా స్వస్థపరిచారు. థ్యాంక్ యూ లార్డ్. సాక్షి చెప్పండి బ్రదర్, మీరు మైక్ తీసుకుని తిరిగి చెప్పింది. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ కుమారునికి 3-4 సంవత్సరాల నుంచి పిల్లలకి మన మెదడులో చిన్న పుండుగా తయారైంది. ఏ డాక్టర్ గానీ మందు లేదన్నాడు. దేవుడు ఈ బిడ్డని 5 రోజులు స్వస్థపరిచి ఆ పుండుని తీసేసిండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆశ్చర్యం దీర్ఘాయుష్మంతుగా చేయండి ప్రభు. ఆమేన్. లేపండి, చేయి లేపండి. హల్లెలూయా. ఈ చేయి కూడా లేపండి, ఈ చేయి కూడా లేపండి. హల్లెలూయా. లేపండి, 2 చేతులు లేపండి. యేసు నామములో హల్లెలూయా. లేపండి, హల్లెలూయా. వదలండి, లేపండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చేయి లేపు, లేపు. అందరూ చప్పట్లు కొట్టండి. పక్షవాయువులో పడిపోయిన చేయిని యేసు ప్రభు లేపాడండి. బాగు చేశారు, బాగు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. చేయి లేపు పైకి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. పక్షవాయు చేయిని యేసు ప్రభు బాగు చేశారు. హల్లెలూయా. ఎంత మెట్లు దిగే వందనాలు ప్రభు. కోట్లాది వందనాలు ప్రభు. కోట్లాది వందనాలు ప్రభు. కోట్లాది వందనాలు ప్రభు. కోట్లాది వందనాలు ప్రభు. అలా చేయలేపు, చేయలేపు. హల్లెలూయా. ఆ చేయలేపు, ఈ చేయలేపు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నెవరు బాగు చేసింది? నిన్నెవరు బాగు చేసింది? ఇప్పుడు యేసు చెప్పు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాగుందా? అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చిన్న పిల్లవాళ్ళ యొక్క కళ్ళు ప్రభు తెచ్చారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. చర్మ వ్యాధి లేకుండా యేసు 4 సంవత్సరాల చర్మ వ్యాధి కాల్చేశారు. ఎక్కువని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. థాంక్ యూ గాడ్.
వస్తుంది. దేవుడు ఎలా నాకు స్వస్థ ఇచ్చే దేవుడు. ఆమె ఎన్ని రోజులు వచ్చారు కోటానికి? 4 రోజులు వస్తున్నాయి. 4 రోజులు వచ్చారు. పరిపూర్ణ నేను స్వస్థ వచ్చేయండి. రక్తం పడలేదు. లేదు. అందరూ చప్పలు కొట్టండి. రక్తం మొదలు యేసు ప్రభు 3 రోజులు కోటాల్లో 4వ రోజున పరిపూర్ణ స్వస్థపరిచారు. చప్పలు కొట్టండి. యేసు ప్రభు బ్రతికున్న దేవుడు. రాత్రి చేశాడు. 3-4 ఏళ్ళ నుంచి లేవనియలేదు. ఇప్పుడు అయ్యారెడ్డి పైకి ఎత్తమన్నప్పుడు ఇవాళ లేచింది. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. 3 ఏళ్ళ నుంచి చెయ్యి పైకి లేకపోతండి. యేసు ప్రభు ఈ చెయ్యిని పైకి బాగు చేశారు. చప్పలు కొట్టండి అందరూ. యేసు ప్రభు బ్రతికున్న దేవుడు, చచ్చిపోయిన దేవుడు కాదండి. ఆ మంట మాత్రం ఇప్పుడు లేకుండా తగ్గింది. ఎన్ని సంవత్సరాలుగా? కొన్ని సంవత్సరాలు. 2 ఏళ్ళుగా. 2 ఏళ్ళు కాదు, ఒక 10 ఏళ్ళ ముందు. 10 ఏళ్ల మంట అండి. చూడండి ఎంత అద్భుతం. 10 ఏళ్ల మంటని ఈ రోజు రాత్రి యేసు ప్రభు బాగు చేశారు. హల్లెలూయా. చేసుకుంటే నాకు తగ్గింది. ఏమైందిరా ఛాతీలో? ఆయాసం. ఇప్పుడు బాగుంది. ఎంతకాలం ఉండేదమ్మా? చిన్నప్పటి నుంచి. చూడండి, చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్మాని బిడ్డకి యేసు ప్రభు బాగు చేశారు. గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. నీవే చాలు, నాకు నీవే చాలు, నా పాపము మోసిన యేసు రాజా నీవే చాలు.